ఒక తల్లి ప్రేమే గొప్పది అని చట్టం నమ్మింది. కానీ తన కొడుకే ప్రాణంగా బ్రతికిన ఒక తండ్రి ప్రేమని గుడ్డిగా కొట్టివేసింది. భార్య చేసిన మోసానికి కొడుకు ఎడబాటుకు తట్టుకోలేక ఒక ఆర్టీసీ కండక్టర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశమంతటా కన్నీళ్లు తెప్పిస్తుంది. అసలు కేరళలో ఏం జరిగింది? చట్టాల్లోని ఏ లోపం ఒక అమాయక తండ్రి ప్రాణాన్ని తీసింది? కేరళకు చెందిన రేంజిష్ కుమిలి డిపోలో కేఎస్ఆర్టీసీ బస్ కండక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆనందమైన కుటుంబం. కొండ కోనల గుండా సాగే బస్సు ప్రయాణాల వీడియోలు తీస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించే రేంజిష్ కి తన కొడుకంటే పచ్చ ప్రాణాలు. భార్యపై ప్రేమ మరియు ప్రోత్సాహం. భార్య చదువుకోవాలంటే పెళ్లి తర్వాత డిగ్రీ వరకు కూడా చదివించాడు. ఉద్యోగం కోసం కంప్యూటర్ కోర్సులు కూడా నేర్పించాడు. బంధువుల సలహాతో కుటుంబ భవిష్యత్తు కోసం భార్య ఖత్తర్ వెళ్తానంది. రేంజిష్ మొదట వద్దన్నా కూడా 4 ఏళ్లలో మంచిగా సంపాదించి తిరిగి వస్తాను అని, బాబుని జాగ్రత్తగా చూసుకో అని నచ్చజెప్పి ఖత్తర్ వెళ్లిపోయింది భార్య వెళ్ళాక బాబుని కంటికి రెప్పలా చూసుకున్నాడు రేంజిష్. కానీ రాను రాను భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఏడాది తర్వాత వచ్చి కొన్ని డబ్బులు మాత్రమే ఇచ్చి బంగారం పథకాల్లో పెట్టానని చెప్పి వారం రోజుల్లోనే తిరిగి వెళ్లిపోయింది భార్య. ఆ తర్వాత ఫోన్ చేయడం కూడా బాగా తగ్గించేసింది. అనుమానం వచ్చి స్నేహితుడి ద్వారా నిజం తెలుసుకోగా ఖత్తర్ లోని తనతో పనిచేసే మరో యువకుడితో ఆమె సహజీవనం చేస్తుందని తెలిసింది. భర్త ఫోన్ చేసి అడుగగా నాకు నచ్చిన వాడితో నేను ఉన్నాను, నన్ను విసిగించకు అని ఘోరంగా మాట్లాడింది. దీంతో రేంజిష్ ఆమెను వదిలేసి కొడుకే లోకంగా బ్రతకడం ప్రారంభించాడు. భర్త కొడుకుతో సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేని భార్య తన ప్రియుడి మద్దతుతో కొడుకు కస్టడీ మరియు విడాకుల కోసం కోర్టులో కేసేసింది. నా బిడ్డ కోసం నేను జీవితాంతం ఇంకో పెళ్లి కూడా చేసుకోను, నా బిడ్డను నా దగ్గరే ఉండనివ్వు అని వేడుకున్నాడు రేంజిష్. 3 ఏళ్ల కేసు తర్వాత మైనర్ పిల్లల సంరక్షణ తల్లికే దక్కాలనే సాధారణ నియమాన్ని పట్టుకొని కోర్టు బాబుని తల్లికి అప్పగించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ప్రాంగణంలోనే భార్య మరియు ఆమె కొత్త భాగస్వామికి తన కొడుకుని కన్నీళ్లతో అప్పగించాల్సి వచ్చింది. ఆమె బాబును ఖత్తర్ తీసుకువెళ్లిపోయింది. తన ప్రాణంగా చూసుకున్న కొడుకు దూరమయ్యాడనే బాధను రేంజిష్ తట్టుకోలేకపోయాడు. కొడుకు లేని జీవితం నాకు వద్దు, నా బిడ్డను చూడకుండా నేను బ్రతకలేను అని తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి చివరి కోరిక తీర్చేందుకు బాబును ఖత్తర్ నుంచి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఆ చిన్నారికి తన తండ్రికి ఏమైందో అర్థం కాక భయంగా చూస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రేంజిష్ పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భర్తను మోసం చేసి వేరే వ్యక్తితో ఉంటున్న మహిళకు పిల్లల బాధ్యతను ఎలా అప్పగిస్తారు అని క్వశ్చన్ వేస్తున్నారు. తల్లిగా బాధ్యతలు నెరవేర్చని వ్యక్తి వద్ద బిడ్డ భవిష్యత్తు సురక్షిత ఉంటుందా అని క్వశ్చన్ వేస్తున్నారు. పిల్లల కస్టడీ విషయంలో తల్లి లేదా తండ్రి అనే భేదం కాకుండా ఎవరి దగ్గర బిడ్డకు సురక్షితమైన భవిష్యత్తు ఉంటుంది అనేదే ప్రామాణికంగా చూడాలి కదా. కోపంలోనో తీవ్ర బాధలోనో రేంజిష్ తీసుకున్న ఆత్మహత్య నిర్ణయం అయితే సరైనదైతే కాదు. కొద్ది రోజులు ఇబ్బంది అయినా టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా పెద్దయ్యాక తిరిగి వచ్చే అవకాశం ఉండేది. ఒక క్షణికావేశ నిర్ణయం ఆ చిన్నారిని శాశ్వతంగా అనాథను చేసింది. మీ అభిప్రాయం ఏంటి? పిల్లల కస్టడీ విషయంలో ఈ పురాతన చట్టాలు కరెక్టేనా లేదా మారాల్సిందేనా? నిజమైన ప్రేమని పంచే తండ్రులకు కూడా సమాన హక్కులు ఉండాలా లేదా ఓన్లీ తల్లికే సమాన హక్కు ఉండాలా? నిజమైన ప్రేమని పంచే తల్లిదండ్రులకు ఇద్దరికి కూడా సమాన హక్కులు ఉండాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.